పార్టిసిపేట్ చేస్తే చాలని చెప్పి జీవో ఇచ్చి ఆ ప్రాతిపదిక రిక్రూట్ చేసేసారు. మళ్ళీ ఆ జీవోని రద్దు చేసేసారు. దట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు తప్పు చేశారని తెలుస్తుంది. నువ్వు ఆ జీవో రద్దు చేయకుండా ఉంటే ఇదే కరెక్ట్ అని నువ్వు సుప్రీంకోర్టు దాకా పో. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది అదేంటనేది. అప్పట్లో గనక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అర్చకుల్ని వీళ్ళందరి దీక్షితులు వాళ్ళని దెబ్బతీయడం కోసం రాజశేఖర్ రెడ్డి టైంలో చేసినటువంటి మిరాసి వ్యవస్థకు అనుగుణంగా వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయి. అంటే వాళ్ళు ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు అర్చకత్వం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి వంశపారంపర్యం వస్తుంది. దాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారు వీళ్ళు. తెచ్చి వీళ్ళ ఉద్యోగాలు తీసేశారు వీళ్ళ ముగ్గురిది. మళ్ళీ కొంతమంది అర్చకులు తీసేశారు. మళ్ళీ వెంటనే ఆ జీవోని రద్దు చేసేసి మళ్ళీ మిరాసి వ్యవస్థ కంటిన్యూ. అంటే ఏంటి, వాళ్ళని తీయడం కోసం తీశారు, తప్పు చేశారు. అట్లాగే ఇక్కడ నువ్వు అదే కరెక్ట్, పార్టిసిపేట్ చేస్తే చాలు, అదే క్రీడా ప్రోత్సాహం అని మా విధానం. ర్యాంకులు అక్కర్లేదు, దాంట్లో ఇది అక్కర్లేదు, పథకాలు దేనక్కర్లేదు అని పెట్టేశావు. గుడ్, అదే కంటిన్యూ చేయి. అది మళ్ళీ ఎందుకు రద్దు చేసావు? రద్దు చెయ్యడమే నువ్వు తప్పు చేశానని ఒప్పుకున్నట్టు. అంటే ఆ రద్దు చెయ్యక ముందు నువ్వు ఆ జీవో టర్మ్లో చేసిన పనులు తప్పనినేగా. అంటే ఎవరి కోసమో చేసినట్టే కదా అది. నెంబర్ 1. నెంబర్ 2, 1-to-1 ఇంటర్వ్యూ. ఒక ఉద్యోగానికి ఒకళ్ళనే పిలిచినప్పుడు 1:3 పిలిచావా? చూజ్ ఎవర్ వర్డ్స్. అందులో నీ తరపున ఎవరి మాదాలు నచ్చితే వాళ్ళని